అందరికీ నమస్కారం. డిఎస్సి 2025కి సంబంధించి అఫీషియల్ పత్రిక ప్రకటన అయితే విడుదల కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ మెగా డిఎస్సి 2025 అభ్యర్థుల తుది ఎంపిక జాబితా విడుదల. ఈ పత్రిక ప్రకటనలో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ముందుగా వీడియోని ఒక లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులతోటి షేర్ చేయండి. రాష్ట్రంలో ప్రభుత్వ పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖల పరిధిలోని ఉపాధ్యాయ ఖాళీలతో పాటు గిరిజన సంక్షేమ, సాంఘిక సంక్షేమ, మహాత్మా జ్యోతిబాపులే వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, అలాగే మోడల్ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, దివ్యాంగుల పాఠశాలలు, జువైనల్ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలోని పాఠశాలలో ఉపాధ్యాయ ఖాళీలతో మొత్తం 16,347 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 20/4/2025 మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థుల నుండి 24/2025 నుండి 15/5/2025 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించగా మొత్తం 3,36,300 మంది అభ్యర్థుల నుంచి 5,77,675 దరఖాస్తులు అందాయి. అనంతరం 6/6/2025 నుండి 2/7/2025 వరకు ప్రతిరోజు 2 షిఫ్ట్లలో కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్షలు నిర్వహించడం జరిగింది. పరీక్షల నిర్వహణ అనంతరము 5/7/2025 తేదీన ప్రాథమిక కీని విడుదల చేయడం జరిగింది. వీటిపై 12/7/2025 వరకు అభ్యర్థుల నుండి అభ్యంతరాలను స్వీకరించడం జరిగింది. వాటిని నిపుణుల బృందంతో విశ్లేషించి 1/8/2025 తేదీన తుది కీని విడుదల చేయడం జరిగింది. అనంతరం టెట్ పరమైన అభ్యంతరాలను, మార్కులను సరిచేసుకోవడానికి 17/8/2025 నుండి 21/8/2025 వరకు అభ్యర్థులకు అవకాశం కల్పించడం జరిగింది. పరీక్షల సంఖ్య, అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల ఒకటి కన్నా ఎక్కువ షిఫ్టులలో నిర్వహించిన పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు సమన్వయం చేయడానికి వీలుగా అంతర్జాతీయంగా అమలు చేస్తున్న నార్మలైజేషన్ విధానాన్ని అనుసరించడం జరిగింది. అభ్యర్థుల టెట్ స్కోరు 20% మరియు డిఎస్సి స్కోర్ 80%లకు వెయిటేజీ ఇచ్చి అన్ని మేనేజ్మెంట్లు మరియు అన్ని కేటగిరీలో పోస్టుల మెరిట్ జాబితా రూపొందించడం జరిగింది. అనంతరము జిల్లా వారీగా 50 మంది అభ్యర్థులకు ఒక బృందం చొప్పున సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనేది ఏర్పాటు చేసి 28/8/2025 నుండి 13/9/2025 వరకు 7 రౌండ్లలో ఎంపిక పరిధిలోని అభ్యర్థుల ధృవపత్రాలను జాగ్రత్తగా పరిశీలించారు. బ్లైండ్, హియరింగ్ ఇంపైర్డ్, ఆర్థో, ఎంఆర్ విభాగాలకు సంబంధించిన ధృవపత్రాల పరిశీలనలో వైద్యశాఖ అధికారుల సహకారము తీసుకోవడం జరిగింది. ఎంపిక పరిధిలోకి వచ్చిన అభ్యర్థుల ధృవపత్రాలను సవివరంగా పరిశీలించి మేనేజ్మెంట్ వారీగా, పోస్ట్ వారీగా తుది ఎంపిక జాబితాలను రూపొందించడం జరిగింది. ఈ తుది ఎంపిక జాబితాలను సెప్టెంబర్ 15, 2025న విడుదల చేయనున్నారు. తుది ఎంపిక జాబితాలను సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం నందు మరియు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం నందు మరియు మెగా డిఎస్సి అధికారిక వెబ్సైట్ నందు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఎం వెంకట కృష్ణారెడ్డి, కన్వీనర్, మెగా డిఎస్సి 2025. ఇది పత్రికా ప్రకటన.